పాత సినిమా రిలీజ్ల వల్ల చచ్చిపోతున్న కొత్త సినిమాలు, రిలీజ్ల కంటే రీ రిలీజ్లనే ఎగబడి మరీ చూస్తున్న ఆడియన్స్. ఇంతకీ ఇందులో తప్పెవరిది? ఆడియన్స్ దా లేక మేకర్స్ దా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నాం. అదే టాలీవుడ్లో రిలీజ్ అయ్యే రీ రిలీజ్ సినిమాలు. ఈ నెల మొత్తంలో ఆంధ్ర కింగ్ తాలూకా మినహాయించి స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో మళ్ళీ రీ రిలీజ్లు క్యూ కడుతున్నాయి. కాకపోతే వీటిలో తప్పక చూడాల్సినవి, ఇంటెన్సింగ్ అనిపించేవి కొన్ని ఉన్నాయి. ఫస్ట్ది శివ. నవంబర్ 14న సరికొత్త 4K ప్రింట్ అండ్ డాల్బీ అట్మాస్ సౌండ్తో రాబోతున్నటువంటి ఈ కల్ట్ క్లాసిక్ని ఆల్రెడీ మీడియా ప్రతినిధులు చూసి వావ్ అనుకున్నారు. థియేటర్ ఎక్స్పీరియన్స్కి ఇప్పటి తరం కూడా సెల్ఫ్ బౌండ్ అవ్వడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ శివ రీమాస్టరింగ్ వర్క్ మీద 4 ఏళ్లకు పైగా కష్టపడి పనిచేసింది. ఫలితం రావడమే తర్వాత, కానీ ఒక రోజు తర్వాత సిద్ధార్థ్ నువ్వు వస్తానంటే నీ వద్దంట అనవస్తుంది. ప్రభుదేవ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ లవ్ ఎమోషనల్ డ్రామాకు దేవిశ్రీ మ్యూజిక్ అందించినటువంటి పాటలు అండ్ దాని తర్వాత పరుచూరి సంభాషణలు రిపీట్ వాల్యూ తీసుకొచ్చాయి. త్రిష ఫ్యాన్ బేస్ పెరిగేందుకు కూడా దోహదపడినటువంటి సినిమాల్లో ఇదొకటి. ఇక నవంబర్ 21న చిరంజీవి కొదమసింహం రీ రిలీజ్ కానుంది. 1990లో మెగాస్టార్ తొలి కౌబాయ్ మూవీగా దీనికి చాలా ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో కమర్షియల్గా పెద్ద విజయం సాధించలేదు, కానీ క్రమంగా కల్ట్ స్టేటస్ తెచ్చుకొని అభిమానులకు అత్యంత ఫేవరెట్ మూవీస్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇక నవంబర్ 22న కార్తీ ఆవార వస్తుంది. గతంలో ఒకసారి షెడ్యూల్ చేసి వాయిదా వేశాక ఇప్పుడు తమిళ వర్షన్తో పాటు సమాంతరంగా విడుదల చేస్తున్నారు. నవంబర్ 28న సూర్య సికిందర్ ఉంది. సికిందర్ డిజాస్టరే, కానీ సినిమా మొత్తాన్ని రీ ఎడిట్ చేసి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తామని డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. నవంబర్ 29న మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ వస్తుంది. ఆల్రెడీ ఒకసారి రీ రిలీజ్ చేశారు, కానీ స్టేట్ వైడ్ షోలు పడలేదు. ఇప్పుడు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సో రెగ్యులర్ కొత్త రిలీజ్లతో పాటు ఈ పాతవి కూడా మూవీ లవర్స్కి లుక్ వేయాలంటే పర్సుని కాస్త బరువుగా పెట్టుకోక తప్పదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ప్రతి వారం, ముఖ్యంగా శుక్రవారం బాక్సాఫీస్ వద్ద ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఒకటా రెండా, ఏకంగా 3-4 సినిమాలు ఒకేసారి థియేటర్లోకి వస్తున్నాయి. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా రిలీజ్ డేట్ దొరకడమే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కష్టంగా మారిపోయింది. మరి ఈ రిలీజ్ల సునామీ వెనుక కారణాలేంటి? దీనివల్ల కొత్తగా వస్తున్నటువంటి చిన్న మీడియం బడ్జెట్ సినిమాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది ఒకసారి చూస్తే, ఎప్పుడూ లేనంతగా ఈ మధ్య రీ రిలీజ్ల హడావుడి పెరగడానికి కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పాస్ట్ పాండమిక్ కారణంగా చాలా సినిమాలు పూర్తి చేసినా రిలీజ్ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ సినిమాలు అన్ని ఒక్కసారిగా రిలీజ్ అయ్యేందుకు క్యూ కట్టాయి. ఇకపోతే సెకండ్, ఓటీటీ ప్రెజర్. సినిమా థియేటర్లోకి వచ్చిన కేవలం 4 లేదా 6 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. దీనివల్ల థియేట్రికల్ రన్ కోసం దొరికేటువంటి టైం చాలా తక్కువ ఉంది. అందుకే వచ్చినటువంటి కొద్ది గ్యాప్లో వీలైన ఎక్కువ థియేటర్లోకి వెళ్ళాలని అందరూ చూస్తున్నారు. ఇకపోతే 3, లాంగ్ వీకెండ్స్ హ్యాంగ్ ఓవర్. సంక్రాంతి, దసరా, క్రిస్మస్ లాంటి పండుగలతో పాటు హాలిడేస్ ఉన్నటువంటి రోజులు అండ్ లాంగ్ వీకెండ్స్ని అస్సలు వదులుకోవట్లేదు. ఆ టైంలో డబ్బులు వస్తాయని చాలా పెద్ద సినిమాలు ఒకే డేట్కి ఫిక్స్ అవుతున్నాయి. ఈ రేసులో ఎక్కువగా నష్టపోతున్నవి, కష్టపడుతున్నవి చిన్న సినిమాలే. వాళ్ళకి ఎదురయ్యేటువంటి అతిపెద్ద సమస్యలు ఏంటంటే, అందులో ఫస్ట్ వన్ థియేటర్ల కొరత. ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే 100 థియేటర్లు, మల్టీప్లెక్స్లలో స్క్రీన్లు అన్నీ వాళ్ళకే వెళ్తాయి. చిన్న సినిమాలకు కనీసం 10 నుంచి 20 థియేటర్లు దొరకడం కూడా కష్టం అవుతుంది. దొరికినా వాటికి కేవలం ఉదయం లేదా మధ్యాహ్నం స్లాట్స్ మాత్రమే దక్కుతున్నాయి. ఇకపోతే సెకండ్, పబ్లిసిటీ మార్కెట్ ఇబ్బంది. ఒకేసారి 4 సినిమాలు రిలీజ్ అయితే ఆడియన్స్ దృష్టి మొత్తం పెద్ద సినిమాల వైపే ఉంటుంది. చిన్న సినిమాలపై మీడియా ఫోకస్ ఉండదు. అండ్ ఎంత మంచి కంటెంట్ ఉన్నా జనానికి ఆ సినిమా రిలీజ్ అయినట్లు కూడా తెలియడం లేదు. ఇకపోతే థర్డ్ వన్, ఫస్ట్ డే రోజునే కౌంట్ డౌన్. పెద్ద సినిమాకు ఒక వారం టైం ఉంటుంది, కానీ చిన్న సినిమాకు కేవలం ఫస్ట్ 3 రోజులే కీలకం. ఆ 3 రోజుల్లో కలెక్షన్స్ రాకపోతే సోమవారం కల్లా థియేటర్ల నుండి తీసేస్తున్నారు. మరి ఈ పరిస్థితికి పరిష్కారం లేదా అంటే ఉంది. ఇండస్ట్రీ ఈ విషయాలు ఆలోచించాలి. ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ కూడా తీసుకోవాలి. ఫిలిం ఛాంబర్ లేదా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ ఒక క్యాలెండర్ను తయారు చేయాలి. 2 పెద్ద సినిమాల మధ్య కనీసం 2 లేదా 3 వారాల గ్యాప్ ఉండేలా చూడాలి. థియేటర్ల రిజర్వేషన్ అండ్ మల్టీప్లెక్స్లో చిన్న సినిమాల కోసం కొన్ని స్క్రీన్లను రిజర్వ్ చేయాలి. కంటెంట్ బాగుంటే మౌత్ టాక్ ద్వారా సినిమాకు కలెక్షన్స్ స్వాతంత్రం అవే వస్తాయి. దానికి కావాల్సింది టైం. చిన్న సినిమా నిర్మాతలు కూడా విభిన్నమైనటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీలను వాడాలి. సోషల్ మీడియాను కంప్లీట్గా వినియోగించుకోవాలి. అండ్ మొత్తంగా చూస్తే రీ రిలీజ్ల ట్రెండ్ వల్ల బాక్సాఫీస్ కలకలలాడుతున్న మాట వాస్తవమే, కానీ కంటెంట్ ఉన్నటువంటి చిన్న సినిమాలు ఆడియన్స్ చేరాలంటే ఇండస్ట్రీలో సమన్వయం చాలా చాలా ఇంపార్టెంట్. ఆడియన్స్గా మనం చేయగలిగింది ఒక్కటే, మంచి సినిమాను ఎంకరేజ్ చేయడం. అండ్ పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా స్టోరీ బాగుంటే వెళ్ళి చూడడం. మీ మద్దతు మాత్రమే ఆ కొత్త దర్శకులను అండ్ దాని తర్వాత కొత్త సినిమాలను బయటికి రావడం జరుగుతుంది. సో మొత్తంగా ఈ ప్రాబ్లం వల్ల ఏదైతే రీ రిలీజ్ ట్రెండ్ అనేది, ఇన్ఫ్యాక్ట్ సినిమా బాగుంది కాబట్టి, ఆల్రెడీ హిట్ సినిమా కాబట్టి అది చూసి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. కానీ ఈ గ్యాప్లో ఏదైతే పెద్ద సినిమాలు అండ్ దాని తర్వాత చిన్న సినిమాలు వస్తున్నాయి కొత్త, ఓకే, కానీ ఏదన్నా
మంచి కంటెంట్ ఉన్నటువంటి సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ రేపు November 14th ఒక చిన్న సినిమాలు కొన్ని రిలీజ్లు ఉన్నాయి, పేర్లు ఎందుకు కానీ ఆ సినిమాల రోజున ఇప్పుడు శివ కావచ్చు, ఇప్పుడు శివ చాలా బజ్ ఉన్నటువంటి సినిమా, అంటే అది కల్ట్ క్లాసిక్ అండ్ దాని తర్వాత ఇండస్ట్రీయే శివాకు ముందు శివాకు తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆ రోజు ఏమీ స్లాట్ లేనుకున్నటువంటి టైంలో చిన్న సినిమా ఒక కంటెంట్ ఉన్నది పెడితే అదే రోజు రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో ఆ రీ రిలీజ్ వల్ల కొత్త సినిమాలు ఏదైతే ఉన్నాయో కంటెంట్ మంచి సినిమాలు వాటికి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దానివల్ల ఇండస్ట్రీ ఇంకా దెబ్బతినిపోతుంది అండ్ ఇక ప్రొడ్యూసర్స్ కూడా లాస్ అయిపోతున్నాయి. అది కొంచెం చిన్న సినిమా అయితే ఫస్ట్ 3 days చాలా ఇంపార్టెంట్, బజ్ మొత్తం శివ వైకి డైవర్ట్ అయితే ఇక్కడ ఆ చిన్న సినిమాని ఎవరు ఫోకస్ చేయట్లేరు. అండ్ ఇక ఓటీటీ కూడా వాళ్ళు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిధి ఆ బడ్జెట్కి పెట్టినటువంటి బడ్జెట్ చాలా తక్కువలో తీసుకోవడం వల్ల ప్రొడ్యూసర్స్ లాస్ అవుతున్నారు, కొత్త సినిమాలు తీయడం ఇబ్బంది అవుతుంది. ఇక అన్ని కూడా పెద్ద సినిమాలు అయిపోతున్నాయి. పెద్ద సినిమాలు కొంచెం ఏదైనా బాగాలేదంటే ఆడియన్స్ అటు కూడా వెళ్ళట్లేదు. బట్ సినిమా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే కొంచెం కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు వచ్చే టైం రిలీజ్ అనేది కొంచెం తగ్గించి ఇన్కేస్ వేరే డేట్స్లలో పెట్టుకుంటే బాగుంటుందని కూడా కొంతమంది సినీ క్రిటిక్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ డెఫినెట్గా కొత్త సినిమాలు మంచి కంటెంట్ ఉన్న సినిమాల రోజున రిలీజ్ అవుతున్నందుకు ఎంతో కొంత ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది, డెఫినెట్గా అది లేకపోలేదు. కానీ అండ్ ఈ రిలీజ్ అనేది కొంచెం ఆగి అండ్ దాని తర్వాత స్లాట్స్ ఖాళీ ఉన్న టైంలో వస్తే అందరికీ బాగుంటుందని కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.